ఈ క్షేత్రంలో సకల దేవతలకు నిత్యం అభిషేకాలు, పూజలు, ఆరాధనలు 7 కాలాలుగా స్వామి అమ్మవార్లకు జరుగుతుండగా స్వామివారి కవచంలో అగ్ని పట్టాకురితో పాటు 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు నిక్షిప్తంగా కవచంతో దర్శనమివ్వటం వల్ల గ్రహణ సమయంలో శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. రాహుకేతువులు కూడా ఎలాంటి ప్రభావం చూపరని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అందుకే ఈ క్షేత్రం గ్రహణ సమయాల్లోనూ నిత్య కైంకర్యాలతో దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. దక్షిణ కాశీగా రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహణ సమయం ఎంతో ముఖ్యమైంది. అందుకే గ్రహణ సమయంలో అన్ని హిందూ ఆలయాలు మూసివేస్తే శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహణ సమయంతో ముక్కంటి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఎలాంటి గ్రహణ ప్రభావం ఉండని రాహుకేతు క్షేత్రంలో ఆ సమయంలో 3 కాలాల అభిషేకాలు నిర్వహించడం ప్రత్యేకత. ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటల పాటు టీటీడీ మూసివేయనుంది. 28న రాత్రి 7 గంటల 5 నిమిషాల నుండి 29 ఉదయం 3 గంటల 15 నిమిషాల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనుంది. 29న వేకువజామున 1 గంట 5 నిమిషాల నుండి 2 గంటల 22 నిమిషాల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉండటంతో 28న సాయంత్రం 6 గంటల నుండి 29 ఉదయం 9 గంటల వరకు అన్నప్రసాద కేంద్రం మూసివేయనుండగా 28న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణంతో టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు విజ్ఞాలకు అధిపతి అయిన కాణిపాకం వరసిద్ధ వినాయకుడి ఆలయం కూడా మూసివేయనున్నారు. అయితే ఇందుకు భిన్నంగా గ్రహణ దోషం లేని శ్రీకాళహస్తి ఆలయంలో రేపు అర్ధరాత్రి 1 గంటకు చంద్రగ్రహణ స్పర్శకాలం, 1 గంట 45 నిమిషాలకు మధ్యకాలం, 2:30 గంటలకు చంద్రగ్రహణం, మోక్షకాలంలో ప్రత్యేక అభిషేకాలు అర్చకులు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణ కాలంలో యథావిధిగా రాహుకేతు క్షేత్రంలో పూజలు, భక్తులకు దర్శనాలు అందుబాటులో ఉంటాయి. గ్రహణం విడిచాక సంప్రోక్షణతో శుద్ధి చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక శాంతి అభిషేకం కూడా నిర్వహించనున్న అర్చకులు భక్తులకు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసన్నాంబికుల దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడిపై 5 తలల సర్పం, అమ్మవారి నడుమున సర్పంతుల బంగారు ఆభరణాల రూపంలో ప్రత్యేక అలంకరణగా ఉన్నందున ఆలయానికి గ్రహణ దోషం ఉండదని అర్చకులు చెబుతారు. నవగ్రహ కవచం కలిగిన మహావిష్ణువు వాయులింగం అవతారంలో శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నందున సూర్యచంద్ర గ్రహణాలు, రాహుకేతు దోషాలు స్వామివారికి ఉండవని ప్రాచుర్యంలో ఉంది. దీంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో కాలసర్ప దోషం, మహాకాల సర్ప దోషాలకు పూజలు చేసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకాళహస్తి క్షేత్రంలో సకల దేవతలకు నిత్యం అభిషేకాలు, పూజలు, ఆరాధనలు 7 కాలాలుగా స్వామి అమ్మవార్లకు జరుగుతుండగా స్వామివారి కవచంలో అగ్ని పట్టాకురితో పాటు 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు నిక్షిప్తంగా కవచంలో దర్శనమివ్వటం వల్ల గ్రహణ సమయంలో శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. రాహుకేతువులు కూడా ఎలాంటి ప్రభావం చూపరని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అందుకే ఈ క్షేత్రం గ్రహణ సమయాల్లోనూ నిత్య కైంకర్యాలతో దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఈ రోజు సంభవించనుంది. అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపించింది. చంద్రుడు పాక్షికంగా భూమి నీడ గుండా వెళుతున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఈసారి ఏర్పడిన గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావటంతో జ్యోతిష్కులు జాగ్రత్తలు చెబుతున్నారు. గ్రహణ సమయాల్లో నియమాలు పాటించాలంటున్నారు. కొన్ని రాసుల వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, వాళ్ళు విధి విధానాలు ఆచరించాలంటున్నారు.